1800 సంవత్సరం ప్రాంతంలో ఇక్కడ కలెక్టర్గా పనిచేయడానికి వచ్చినటువంటి సర్ థామస్ మన్రోతో పాటు ఆయన సహోద్యోగులు కూడా ఎంతోమంది యూరోపియన్లు ఇక్కడికి రావడం జరిగింది. అయితే అప్పట్లో ఇక్కడ కలరా వ్యాధి వ్యాపించినప్పుడు ఈ వ్యాధికి భయపడి ఎంతోమంది వారి స్వదేశాలకు వెళ్ళిపోగా ఇంకొంతమంది ధైర్యం చేసి ఇక్కడే ఉన్నారు. కానీ వాళ్ళలో చాలామంది కలరా వ్యాధికి బలయ్యి ఇక్కడే దొరలగోరిలో సమాధులుగా మిగిలిపోయారు. అయితే వారిలో ఎంతోమంది కేవలం కలరా వ్యాధికే కాదు, ఎన్నో యుద్ధాల్లో అనేక ఇన్సిడెంట్స్లో కూడా చనిపోయిన వారు కూడా ఉన్నారు. వారిలో 5 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాల పిల్లలు కూడా ఇక్కడ సమాధులుగా మనకు కనిపిస్తున్నారు.